ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మెథాన్ తుఫాన్ ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. అట్లాగే మెదకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదు కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. సిద్దిపేట జిల్లాలోనైతే జనజీవితం పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా రైతులైతే ఈ అకాల వర్షం వల్ల పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి అంతటా కనిపించింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాదు, గజ్వేల్ అట్లాగే చేరియాల ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉదయం నుంచి మొదలైనటువంటి వర్షం రాత్రి సాయంత్రం అయ్యేసరికి మరింత ఉధృతంగా మారిపోయింది. పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అట్లా ఈ నేపథ్యంలో ఐకేపీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దై ఉన్నటువంటి పరిస్థితి అంతటి నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. అట్లాగే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో, అట్లాగే గజ్వెలు, దుబ్బాక, చేరియాల తదితర ప్రాంతాల్లోని మార్కెట్ యార్డ్లోకి వచ్చినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయి రైతులంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక హుస్నాబాద్లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక డీసీఎం వ్యాన్ వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఆ వ్యాన్కు సంబంధించిన టైరు పేలిపోయిన నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రయాణికులకు తీవ్రమైనటువంటి గాయాలైన వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తూ ఉన్నారు. ఇక అక్బర్పేట భూంపల్లి మండలంలోని అక్బర్పేట గ్రామంలో కానుగంటి నర్సయ్య అనే ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వెళ్ళినటువంటి అగంతకులు తుపాకీ పేరిట నాటు తుపాకీతో బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి కలకలం రేగింది. నిన్న రాత్రి తర్వాత ఇద్దరు అగంతకులు ముసుగులు ధరించి ఆయన ఇంటికి వెళ్లారు. తుపాకీ ఉందని చెప్పి బెదిరించి తమకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఒక్కసారిగా గట్టిగా అరుపులు కేకలు వేసిన సందర్భంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్న సందర్భంలో ఆ ఇద్దరు అగంతకులు కూడా అక్కడి నుంచి పారిపోయారు. అయితే వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్లకు అవి నాటు తుపాకులా లేకపోతే అసలైన తుపాకులా, ఆ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాల మీద విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏమిటి అనే విషయాల మీద దుబ్బాక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెథాన్ తుఫాన్ ప్రభావంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మెదకు, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని పలు మండలాలకు సంబంధించిన గ్రామాల్లో పెద్ద ఎత్తున వర్షం తడిసిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయిన నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చేతికి వచ్చిన పంటలు చేయిజారిపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక తూప్రాన్ మండలం దాతర్పల్లి నుండి మల్కాపూర్ వెళ్లేటువంటి రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలాన్ని లేపింది. ఆ ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులకు చిరుత కనిపించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంత వాసులంతా కూడా భయకంపితులవుతున్నారు. వాళ్ళు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాటిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసే క్రమం కూడా కనిపిస్తుంది. బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవడం కోసం అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చెలో కలెక్టరేట్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు ఈ సందర్భంగా ఆరోపించారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన డబ్బుని విడుదల చేయకపోవడం ఫలితంగా పేద వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సంబంధించి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని, ముఖ్యంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో, అట్లాగే ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్నటువంటి బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు అందకపోవడం వల్ల వాళ్ళని కాలేజీల నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి నెలకొన్నది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.